గత కొన్ని రోజులుగా ఈ వీడియో నాకు చాలా మంది షేర్ చేశారు. జిమ్ అన్నది మంచి చేసే కంటే చెడు చేస్తుంది. జిమ్ చేసే వాళ్ళు సెలబ్రిటీస్ అన్న ఉండాలా, సినిమా యాక్టర్స్ అన్న ఉండాలా, జిమ్ ట్రైనర్స్ అన్న ఉండాలా, స్పోర్ట్స్ పర్సన్ అయినా. అందరి ఉద్దేశం ఏంటంటే కండలు పెరిగితే మనం యూనిక్ గా కనపడతాం, కండలు పెరిగితే మనం మనల్ని అప్రిషియేట్ చేస్తారు ఎవరన్నా. అది అవసరం లేదు. ఈయనలానే చాలా మంది జిమ్ అన్నది జస్ట్ కండలు పెంచే బాడీ బిల్డర్స్ కి మాత్రమే అనుకుంటూ ఉంటారు. కాసేపు మనం ఈ కండల గోల పక్కన పెడితే ఉబకాయం అంటే ఒబేసిటీ, ఇండియాలో 21% ఈ ఒబేసిటీతో స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. WHO సర్వే ప్రకారం 2035 కల్లా ఈ ఒబేసిటీ అన్నది 50% కి వెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి. హార్ట్ డిసీజెస్ అన్నిటికీ ఒబేసిటీ అన్నది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. మీరు ఒకవేళ రెగ్యులర్ గా జిమ్ కి వెళ్ళి ఎక్సర్సైజెస్ చేస్తూ మంచి ఫుడ్ తీసుకున్నట్టయితే ఈ ఒబేసిటీని ప్రివెంట్ చేసుకోవచ్చు. మనం చూస్తూ ఉంటాం 70 ఏళ్లు దాటాక చాలా మంది కర్ర సహాయంతో నడుస్తూ ఉంటారు. దీనికి మెయిన్ రీజన్ బాడీలో సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ మజిల్ మాస్ అండ్ స్ట్రెంగ్త్ లేకపోవటం. అదే మీరు ఇప్పటి నుంచే జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నట్టయితే ఇలాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు. పెరిమెనోపాజల్ స్టేజ్ లో ఉన్న ఆడవాళ్లకు బాడీలో హార్మోనల్ చేంజెస్ జరిగి అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువగా గెయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే మీరు జిమ్ లో వర్కౌట్స్ చేస్తే మీ హార్మోనల్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యి ఈ అబ్డామినల్ ఫ్యాట్ గెయిన్ ని మీరు అవాయిడ్ చేయొచ్చు. డయాబెటీస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తే మీ బాడీలో ఉండే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అయ్యి మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ అన్నవి కంట్రోల్లో ఉంటాయి. ఇలా ప్రతిదీ మనం జిమ్ కి వెళ్తే వచ్చేది అడ్వాంటేజే తప్ప ఎలాంటి డిసడ్వాంటేజ్ లేదు. ఇప్పుడు మీరే డిసైడ్ అవ్వండి.